చాలా మంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు మన బాల్కనీ ఓవర్వ్యూ చూపించమంటున్నారు. సో మన బాల్కనీస్ చాలా చిన్నగా ఉంటాయండి. కంప్లీట్ వ్యూ అయితే ఒక్క షాట్ లో రాదు, చాలా దగ్గరికి ఉంటాయి కదా పాట్స్, ఫుల్ గా ఒకసారి కనిపించదు. నైట్ టైం అయితే మీకు పాట్స్ ఎలా ఉన్నాయో కనిపిస్తాయి. డే టైమ్ లో అయితే మనకి బయట వెళ్తురే ఎక్కువగా కనిపిస్తాయి, బయటవే ఎక్కువ కనిపిస్తాయి, లోపలిది సరిగ్గా కనిపించదు. అందుకే ఇప్పుడు నైట్ టైం షూట్ చేసి చూపిస్తున్నాను మీకు, సో దట్ అట్లీస్ట్ కొంచెం ఐడియా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ బాల్కనీస్ వచ్చేసి మాకు చిన్నవి రెండు ఉన్నాయండి, టూ సైడ్స్, రెండు కూడా చిన్నవి. ఒకటి వచ్చేసి 7 feet అలా ఉంటది అనుకుంటా, ఇంకొక బాల్కనీ వచ్చేసి ఒక 8 feet అలా ఉంటది. మన గోడకి ఇంకా బాల్కనీకి జస్ట్ 2 feet కూడా ఉండదు, జస్ట్ సందులా ఉంటది అంతే. కానీ దాంట్లో మనము పాట్స్ పెట్టుకుంటాము. ఈ పాట్స్ అన్ని వచ్చేసండి దాదాపు 100 పాట్స్ ఉన్నాయి. అలాగే ఈ బాల్కనీ వచ్చేసి పారాపెట్ వాల్ పైన మేము పెట్టుకుంటాము. ఈ వాల్ వచ్చేసి ఒక 4 inches వాల్, ఇటుక మందం అనుకోండి, ఆ గోడ పైన ఈ పాట్స్ పెడతాము. ఈ పాట్స్ వచ్చేసి అన్నిటికంటే పెద్ద సైజు పాట్ వచ్చేసి 9 inches అండి. ఈ 9 inches పాట్ కూడా మహా అంటే ఒక 4-5 ఉన్నాయి, మిగతావన్నీ చిన్న పాట్సే అనమాట. కొన్నేమో 6 inches పాట్స్ ఉన్నాయి, ఇంకా మిగతావన్నీ మన సీడ్లింగ్ పాట్స్ ఉంటాయి కదా, 3 to 4 inches పాట్స్ అలాంటివి ఉన్నాయి అనమాట. మోస్ట్లీ అన్ని కూడా ఈ సీడ్లింగ్ పాట్సే ఉన్నాయి. అయితే మన బాల్కనీ వచ్చేసి గోడ బయటికి గ్రిల్ ఉండదండి, గోడకి ఆనుకునే గ్రిల్ ఉంటుంది. బయటికి ఉంటే కొంచెం స్పేస్ అది కూడా కలిసి వస్తుంది, మనకి గాలి ఇంకా సన్లైట్ కూడా లిమిటెడ్ గా వస్తుంది అనమాట. పై నుంచి రాదు, ఇంకా సైడ్ నుంచి కూడా రాదు అనమాట, అటు ఇటు గోడ ఉంటుంది కాబట్టి. అయితే ఇప్పుడు 3 layer సిస్టమ్ ఉంటుంది అనమాట మన బాల్కనీలో. ఫస్ట్ గోడ పైన పెద్ద పాట్స్ పెడతాము, అంటే పెద్దగంటే పెద్ద ప్లాంట్స్ ఉండే పాట్స్, ఎక్కువగా పర్మనెంట్ గా ఉండే మొక్కలు పెడతాము. దాంట్లో ఒకటే ప్లాంట్ ఉంటుంది, ఒక పాట్ లో ఒక ప్లాంట్ ఉంటుంది, లేకపోతే చిన్న ప్లాంట్స్ ఉంటాయి అనమాట. అంటే అవి సీజనల్వి చిన్నవి అనుకూలంగా ఉంటే అలాంటివి పెడతా ఉంటాం అనమాట. సో దానిపైన 6 to 7 inches పాట్స్ ఉంటాయి కదా, అవి పెడతాము. సో దానిపైన ఇంకా ఈ చిన్న సీడ్లింగ్స్ పాట్స్ ఉంటాయి కదా, ఈ పాట్స్ టెంపరీ పాట్స్, అంటే చాలా తక్కువ లైఫ్ స్పాన్ ఉండేవి, లైక్ మైక్రో గ్రీన్స్ కానీ లేకపోతే 2 months లో పెరిగేవి కానీ, ఎక్కువ స్పేస్ అవసరం లేదు అలాంటి ప్లాంట్స్ ఈ చిన్న పాట్స్ లో పెడతాం అనమాట. సో దానిపైన మళ్ళీ ఇంకా ఒకవేళ స్పేస్ ఉంటేనేమో ఇంకా వాటర్ ప్రొపగేషన్ ఏవైనా పాట్స్ లేకపోతే అలాంటివి పెడుతూ ఉంటాం అనమాట. ఇది కింద లైన్ సెటప్ ఉంటుంది. అలాగే పైన గ్రిల్కి వచ్చేసి అన్ని పాట్స్ అరేంజ్ చేసుకుంటాము. అవి కూడా ఏవి ఎక్కువ ఎండ ఎలాంటి ప్లేస్లో కావాలో అవన్నీ సెట్ చేసుకుంటాము. అలాగే ఏవి పెద్దగా పెరుగుతున్నదో దానిపైన మళ్ళీ ఇంకో పాట్ అడ్డు రాకుండా అలాగ ఆల్టర్నేటివ్గా సెట్ చేసి పెట్టుకుంటాం అనమాట. ఇది కొంచెం హెక్టిక్ ఎక్సర్సైజ్ అవుతుంది, బట్ ఇంకా చేంజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇంకా మిగతా మధ్యలో ఏంటంటే అటు ఇటు షిఫ్ట్ అవుతుంటాయి. ఆకుకూరలు వేసుకుంటాము, తోటకూరలు, గోంగూరలు అలాంటివి వేసుకుంటాము. ఫ్లవరింగ్ ప్లాంట్స్, జస్ట్ మెంతి కూర అలాంటివి ఉన్నాయి అనుకోండి, అవి పైన పెట్టేస్తాం అనమాట. రెగ్యులర్ గా వాటర్ కూడా ఎక్కువగా అవసరం లేదు, తక్కువ అవసరం, లేకపోతే పెస్ట్స్ కూడా ఎక్కువ అటాక్ అవ్వవు, వాటికి కాన్స్టెంట్ గా వాచ్ అవసరం లేదు, అలాంటివే పైన ఎక్కిచ్చేస్తాం అనమాట. కొన్ని ఏంటంటే రెగ్యులర్ గా కాన్స్టెంట్ గా వాటికి వాటర్ అవసరము అండ్ కేర్ అవసరము, లేదా అంటే అవి పైన పెట్టలేని పాట్స్ ఉంటాయి, అలాంటివి కింద రోలో పెట్టేస్తాం అనమాట. పపాయ, దానిమ్మ, యాపిల్ బేర్, ఇంకా నిమ్మ చెట్టు, అలాగే డేట్ అంటే ఖర్జూరం చెట్టు ఒకటి ఉంది, అది మొత్తం టోటల్ గా కిందికి దించేసాము. ఇలాంటివన్నీ కూడా ఆ ఫస్ట్ రోలో గోడ మీద పాట్స్ పెడతాం అనమాట. మిగతావి వచ్చేసి మనకి సీజనల్ పాట్సే, కానీ కొంచెం వాటికి ఎక్కువగా స్పేస్ కావాలి అలాంటి వాటికి మాత్రం 6-7 inches పాట్స్, వీలైతే 9 inches పాటు అలా పెడతాం అనమాట. ఇప్పుడు చిక్కుళ్ళు, లేకపోతే ఈ వంకాయలు, మిరపకాయలు అయితే మనకి 3-4 inches పాట్ లో కూడా మిరపకాయలు పెరిగిపోతున్నాయి. అలాగే ఆలుగడ్డ, అలాగే ముల్లంగి, క్యారెట్స్ అని, నోల్కోల్ అని, లేకపోతే కాలీఫ్లవర్ అని, ఇలాంటివన్నీ కూడా కొంచెం పెద్ద పాట్స్ లో పెడతాము. ఎక్కువ పెద్ద పాట్స్ కాకపోయినా ఒక్కొక్క పాట్స్ లో ఉండేటట్టుగా చూసుకుంటాము దాన్ని, ఎందుకంటే కాలీఫ్లవర్, క్యాబేజ్ అలాంటి వాటికి సింగిల్ పాట్స్ లోనే, కానీ మళ్ళీ దానిపైన చిన్న పాట్స్ ఆకుకూరలు అలాంటివి పెట్టేస్తాం అనమాట. అయితే మన బాల్కనీలో ఎప్పుడు పర్మనెంట్ గా ఏ పాటు కూడా ఉండదండి, సన్లైట్ ని బట్టి మనం దాన్ని మారుస్తూ ఉంటాము. అన్ని కాలాల్లో సన్లైట్ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎక్కడ ఏ ప్లాంట్ కి ఎక్కువ సన్లైట్ ఎక్కడ కావాలో అక్కడ పెడుతూ ఉంటాం అనమాట. సో అలాగే ఇవన్నీ మనం మెయింటైన్ చేసుకుంటూ వస్తుంటాము. కొన్ని ప్లాంట్స్ కి తక్కువ వాటర్ అవసరం పడుతుంది, కొన్ని ప్లాంట్స్ కి ఎక్కువ వాటర్ అవసరం పడుతుంది. వాటర్ అవసరం పడినప్పుడల్లా రెగ్యులర్ గా వాటరింగ్ కావాలి ఫ్రూట్ ప్లాంట్స్ కి అన్నప్పుడు వాటర్ బాటిల్ డ్రిప్ ఇరిగేషన్ మెథడ్ యూజ్ చేస్తూ ఉంటాము. సో అలాగా బోర్లు ఇచ్చి పెడుతుంటే అది డే అంతా కూడా దానికి
తేమగా ఉంటుంది సాయిల్ అంతా, అవి బాగా పెరుగుతూ ఉంటాయి అనమాట. అయితే ఈ పాట్స్ చూసారా, నార్మల్ గా పాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఒకదాని మీద ఒకటి ఇలా పాట్స్ కనిపిస్తున్నాయి కదా సెట్ చేసినట్టుగా. దీంట్లో అన్నిట్లో కూడా మొక్కలు ఉన్నాయన్నమాట. ఇది యాపిల్ బేర్ మొక్క ఉంది కదా, దీంట్లో పైన 3 పాట్స్ పెట్టామన్నమాట. ఈ యాపిల్ బేర్ పాట్ వచ్చేసి ఒక 9 ఇంచెస్ అలా ఉంది. దీంట్లో పైన 3 ఇంచెస్ పాట్స్ ఉంటాయి కదా, అవి వచ్చేసి 3 పెట్టాము. ఒక పాట్ లో వెనక సైడ్ వచ్చేసి బొబ్బర్లు మొక్క పెట్టామన్నమాట. ఇటు సైడ్ వచ్చేసి బఠానీలు వేసాము. తర్వాత ఇటు సైడ్ వచ్చేసి మైక్రోగ్రీన్స్, ఆవాలు మైక్రోగ్రీన్స్ వస్తున్నాయి అనమాట. ఇలాంటివన్నీ ఈ పాట్స్ లో పెడుతుంటాము. సో ఒక్క పాట్ లో మేము మళ్ళీ పైన ఇట్లాగా 3 పాట్స్ పెట్టాం కాబట్టి దీంట్లో మళ్ళీ ఇంకా ఆస్కారం లేదనమాట వేరే పాట్స్ పెట్టడానికి. అదే దీని పక్కన చూడండి, ఇది కూడా 8 ఇంచెస్ పాట్, చిక్కుళ్ళు, ఆలు వేసాను. అలాగే పక్కన ఇంకా బఠానీలు కూడా వేసాను, వస్తే ఆ గ్రిల్ కి దగ్గర ఉంటుంది కదా, అలాగా అల్లుకుంటూ వెళ్ళిపోతుందని. దీనిపైన ఒక గ్రీన్ పాట్ ఉంది కదా, దీంట్లో వచ్చేసి చిక్కుళ్ళు ఉన్నాయి. దాంట్లో ఒక బెండకాయ మొక్క కూడా ఉంది. దాంట్లోనే ఇంకా చామంతి కూడా పెరుగుతుంది. పైన వరకు చిక్కుళ్ళు వెళ్ళిపోయాయి. ఇంకా ఆ పాట్ ని మనం తీయలేమన్నమాట, అలాగే అల్లుకుంది కాబట్టి. దాని మొత్తం లైఫ్ అంతా అయిపోయినంత వరకు తీయలేము, ఆ పాట్ అలాగే ఉంటుంది. సో అన్ని ఒక సైడ్ కి వేసేసాం కదా, పాట్ పెట్టాను అనమాట. చిన్న పాట్ 3-4 ఇంచెస్ పాట్ లో ఏంటంటే మిర్చి ప్లాంట్ అనమాట. ఇది చాలా పెద్దది, 2 years old ప్లాంట్ అనమాట. ఇది ఈ ప్లాంట్ చాలా సార్లు హార్వెస్ట్ ఇచ్చింది. మంత్లీ 2 times హార్వెస్ట్ ఇస్తుంది. దాదాపు 15 to 20 మిర్చిలు ఇస్తుంది అనమాట. ఇది టోటల్ గా దాన్ని ట్రిమ్ చేసేసాము. అలాగే ఆకులు కూడా బాగా పెరుగుతున్నాయి. అలాగే ఇంకా సపోటా, చిన్న పాట్స్ లో 3-4 ఇంచెస్ పాట్స్ లో మాత్రం ఆకుకూరలు, మైక్రోగ్రీన్స్ ఇలాంటివి పెంచుతూ ఉంటాము, లైక్ శనగలు. అలాగే ఇప్పుడు బఠానీలు మాత్రం చాలా ఎక్కువ అన్ని పాట్స్ లో బఠానీలు వేసేసాను. ఈ సీజన్ లో బాగా వస్తాయనేసి వేసేసాను. మన చిన్న బాల్కనీలోనే చిన్న చిన్న కుండీలోనే కేవలం 3 ఇంచెస్, 4 ఇంచెస్, 6 ఇంచెస్, 9 ఇంచెస్ పాట్ లోనే ఇంత హార్వెస్ట్ తీసుకున్నాము. టొమాటోస్ అని, చిక్కుళ్ళని, మిరపకాయలని, కాలీఫ్లవర్ అని, క్యాబేజ్ అని, నోల్కోల్ అని, రాడిష్ అని, క్యారెట్స్ అని, చాలా అయితే టొమాటోస్, చిక్కుళ్ళు మాత్రం చాలా విపరీతంగా కాసాయి. అలాగే పాలకూర, తోటకూర, గోంగూర, ఆవాకులు ఇవన్నీ హార్వెస్ట్ చేసామన్నమాట. చిన్ని కుండీలోనే ఇంత హార్వెస్ట్ తీసుకున్నాము. చాలా చిన్న చిన్న పాట్సే అయినా కూడా మంచి హార్వెస్ట్ వచ్చింది. ఫ్లవర్స్ కూడా మంచి మంచిగా పూస్తూ ఉంటాయి. హైబిస్కస్ అని, చామంతులని, గులాబీలని, లిల్లీలని, అలాగే మైక్రోగ్రీన్స్ కూడా చాలా పండించాము. పెసర్లని, శనగలనేసి, పుదీనా అయితే రెగ్యులర్ గా ఉంటుంది మన బాల్కనీలో. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటా. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.